ఈ ప్రపంచం అంతా ఎదుగుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు ఈ చంద్రబాబు నాయుడు కాలనీ గురించి, నరసరావుపేట పట్టణం గురించి, అక్కడ దేవుడు కదులుతున్నాడు, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, పలానా దైవజనుడి ద్వారా, పలానా పరిచయ ద్వారాని యేసు నామములో చెప్పుకొందురుగాక. రిఖాందల్లా షరా బాబా బాబా గొప్ప కార్యాలు జరగాలి ప్రభు. నలు దిశల నుంచి ఇదిగో తండ్రి, ప్రపంచ నలుదిక్కుల నుంచి నువ్వు ఇదిగో తండ్రి నీ వేల కొట్టి నీ ప్రజలు నీ పరిచయలు సమకూరుస్తున్నావు. గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదకరంగా ఇదిగో తండ్రి పట్టణానికి పరిచయం చేస్తున్నావు. ఇదిగో తండ్రి చేసి ఉన్నందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా 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 అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. ఈ సమాజమే కాదు, పట్టణమే కాదు, ప్రపంచ దేశాలు నివ్వురిపోయేలాగా ఆశ్చర్యచతుకులై ఇటువైపు చూసి ఈ పరిచయ నిమిత్తమై, ఈ దైవజన నిమిత్తమై ఎచ్చిపెట్టి ప్రార్థన చేస్తారు. ఖచ్చితంగా అది జరగబోతుంది రానున్న దినాల్లో యేసు నామములో. రిఖాందల్లా షరా బాబా తృణీకరించి వ్యతిరేకించిన వారు సైతం నీ స్నేహితులు అవ్వబోతున్నారు, నీ పక్షం వారు కాబోతున్నారు. వారందరూ నిన్ను ఎత్తిపడుతారు, నీకు సాక్షులే ఉంటారు, నీ గురించి వాళ్ళే మంచిగా సాక్ష్యం ఇవ్వబోతున్నారు. అది జరగబోతా ఉంది. కావలసిన పరిచయకు ధనం ఇవ్వబోతున్నాను, పాటల పరిచయం కూడా విస్తరింపజేయబోతున్నాను, పుస్తక రచన జరగబోతుంది. నేను అనుకున్న శిష్యులైన సేవక గణం నీ ద్వారా సిద్ధపరుస్తున్నాను. సార్వత్రిక సంఘ సంస్కరణ పని కూడా నీ ద్వారా సిద్ధపరుస్తున్నాను, చేయబోతున్నాను ఇప్పుడు ఇక్కడి నుంచి. అలాగే ఇదిగో సంపూర్ణులైనటువంటి శిష్యులైన సేవక గణాన్ని, సంఘ బిడ్డలను నువ్వు తీర్చిదిద్దుతున్నావు. క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుట అందరినీ సంపూర్ణలు చేసి నిలబెడతాను. అడిగావు కదా, కొలస్సీ పత్రిక 1:28-29 వచనాల్లో పౌలు అన్నట్టుగా అందరిని సంపూర్ణలు చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. అలాంటి గొప్ప పరిచయం నీ ద్వారా జరగబోతా ఉంది. చార్లెస్ జీపీని, జాన్ వెస్లీ టైంలో వచ్చిన ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగం ఆల్రెడీ ప్రబలుతా ఉంది. నీ ద్వారా అది జరగబోతా ఉంది. టీబీ జాషువా ద్వారా జరగబోతున్న అద్భుతాలు నీ ద్వారా జరుగుతున్నాయి. కన్నీళ్లు పెట్టి ఏడ్చి అడిగావు నన్ను, అవి జరుగుతున్నాయి ఆల్రెడీ నీ ద్వారా. ఆ సామర్థ్యం నీకు ఇవ్వబడింది. ఆ గొప్ప ఉద్యమానికి కావలసిన సామర్థ్యం నీకు ఇవ్వబడింది. సార్వత్రిక సంఘ సంస్కరణ పనిచేయడానికి కావలసిన సామర్థ్యం నీకు ఇవ్వబడింది. నా అనాది సంకల్పంలో నిర్ణయమైనటువంటి ఆ పని యావత్తు చేయడానికి కావలసిన సామర్థ్యం నేను ఇచ్చే ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం అంతటి మీద 7 గ్రంథాలని చెప్పి దైవజనులు అడిగావు కదా, అందరూ 6 గ్రంథాల గురించి ఎందుకు చెప్పరని అడిగావు కదా, మీరు ఎందుకు చెప్పరని అడిగావు కదా. 6 కాదు 7, అవి ఆ 7 గ్రంథాల గురించి కానీ, పరిశుద్ధ గ్రంథం అంతటి గురించి కానీ అందరూ సంపూర్ణులు అవ్వడానికి కొంతమందికి నేను ఎంచుకొని ప్రత్యేకమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తిని ఇచ్చాను. మరి వారందరికంటే మరి శ్రేష్టమైన ప్రత్యేకమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తి నీకు ఇచ్చాను నేను. ప్రియమైన కుమారుడా, భయపడమాక. పరిచర్య ఏమైపోతుంది, అసలు ఉందా లేదని దిగులు పడుతున్నావు. ప్రియమైన కుమారుడా, జాషువా, డానియల్, నీకు ఇచ్చిన మన్నా మినిస్ట్రీస్ అని పరిచర్య విస్తరిస్తుంది, ఇంటర్నేషనల్ పరిచర్యగా మారుతుంది. నీకు నిర్ణయించినటువంటి భూమి అంచమయ్యే సమయం వరకు పరిచర్య ఉంటుంది. భూదిగంచల వరకు నేను అనుకున్న చోటల్లా సంఘ స్థాపన, సంఘాలు, మందిరాలు కట్టబడతాయి. విశ్వాసులు, పరిచారకులు, సేవక గణం ఉంటుంది దాంట్లో. దిగులు పడమాక. నేనున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉన్నాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరం కలిగి ఉండు. నేను నీతో చేసిన నిత్య నిబంధన స్థిరముగానే ఉంది. అది మాట తప్పలేదు. భూమి అంచమయ్యే సమయం వరకు నీ వంశం ఉంటుంది, నీ కుటుంబం ఉంటుంది. నీ వంశంలో, నీ కుటుంబంలో ఉన్న నా సన్నిధిలో ఉండి నా సేవ చేస్తారు. ఇదే నీతో చేసి నేను నిత్య నిబంధన. మీ పితరుల వల్ల వచ్చిన శాపాన్ని కొట్టివేసి నీకు ఇచ్చిన నిబంధన ఇదే. నేను తప్పలేదు, అది ఉంది. దుష్టుని వాడి ఆగడాలు పనిచేస్తున్నాయి, దాన్ని బట్టి అవి నీకు అలా కనపడుతున్నాయి. అయితే అవన్నీ తొలగిపోయాయి. ఇక్కడి నుంచి నీకు సమాధానం, సంతోషం, ఆధ్యాత్మిక ఆనందం, భౌతికమైన ఆనందం, అన్ని విధాల నువ్వు నలుదిక్కులకు విస్తరిస్తావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇది మొదలుకొని విప్లవాత్మైన సేవ నీ ద్వారా జరగబోతా ఉంది.
ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. మీరు తెలియపరిచిన ప్రతి విషయాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మా హృదయాలు నీ మాటలు అంటుకట్టి నీరు కట్టి ఫలింపచ్చి మీరు సెలవు ఇచ్చినది నెరవేర్చండి.